నమస్తే, వెల్కమ్ టు ఏడియన్ న్యూస్. రోహింగ్యాలకు రేషన్ కార్డులు, ఓటర్ కార్డులు ఇచ్చింది కాంగ్రెస్. బీఆర్ఎస్ పాలకులే ఫోన్ ట్యాపింగ్ దొంగలను సాక్షులుగా పిలవడం ఏంటి? సింగరేణి బకాయిలు వెంటనే చెల్లించాలి. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి సింగరేణిని దోచుకుంటున్నాయి. గతంలో కేసీఆర్ కుటుంబమే సింగరేణిని దోచుకుంది. కాంగ్రెస్ పాలనలో మంత్రులు, దళారులు దోచుకుంటున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. శనివారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అందుకే ఒకరి అవినీతిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ అవినీతిపై బీఆర్ఎస్ లేఖ రాస్తే బీఆర్ఎస్ అవినీతిపై కూడా విచారణ జరుపుదామా అని మంత్రి భట్టి చెబుతున్నారు. సింగరేణిలో రెండు పార్టీలు దోచుకున్న దోపిడీపై విచారణ జరపాలి. 2014 నుండి ఇప్పటి వరకు సింగరేణిలో గనుల కేటాయింపు, జరిగిన దోపిడీపై శ్వేతపత్రం విడుదల చేయాలని అన్నారు. తెలంగాణలో జరిగిన దోపిడీపై మాట్లాడుతుంటే గుజరాత్ను ఎందుకు లాగుతున్నారు? సింగరేణి కార్మికులు పోరాటాలు చేసి తెలంగాణ సాధించుకుంటే ఉమ్మడి రాష్ట్రంలో కంటే ఎక్కువ గనుల దోపిడీ ఇప్పుడు కొనసాగుతుంది. కేసీఆర్ పాలనలో సింగరేణిని దోచుకుంది ఆయన కుటుంబమే. సింగరేణిలో దోచుకున్న సొమ్ముతోనే బీఆర్ఎస్ పార్టీని ఇన్నాళ్లు నడిపించారు. 42,000 కోట్లు సింగరేణి సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం దోచుకుంది. సింగరేణి అప్పుల పాలైంది. ఇక ఎన్నికలకు ముందు సింగరేణిని లాభాల్లోకి తెస్తామంటారు. అధికారంలోకి వచ్చాక ఆ సొమ్మునంతా దారి మళ్లించడం పరిపాటైపోయింది. సింగరేణి ప్రజలు, కార్మికులు రెండు పార్టీల తీరును చూసి అసహించుకుంటున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు తోడు దొంగలే. మా భాగోతం మీరు బయట పెడితే మీ భాగోతం మేము బయట పెడతామంటూ మాట్లాడుకుంటున్నారు. మరో వారం రోజుల తర్వాత సింగరేణి భాగోతాన్ని దారి మళ్లించేందుకు మరో అంశాన్ని తెరపైకి తెస్తారు. మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక మేయర్, మున్సిపల్ చైర్మన్ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ ను సాక్షిగా పిలిచామని మంత్రులు చెబుతున్నారు. విచారణకు పిలిచామని సజ్జనార్ చెబుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్, కేసీఆర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం క్లీన్ చిట్ ఇస్తోందా? కేటీఆర్, హరీష్ సహా అందరినీ సాక్షిగా పిలిస్తే అసలు ఫోన్ ట్యాపింగ్ దోషులెవరు? ఫోన్ ట్యాపింగ్ దొంగలను సాక్షులుగా పిలవడం ఏంటి? సిట్ విచారణను ప్రత్యక్షంగా, పరోక్షంగా మంత్రులు ప్రభావితం చేసినట్లే. ఇప్పటికైనా సిట్ కు స్వేచ్ఛ ఇవ్వాలని అన్నారు. ప్రభుత్వ ఒత్తిడికి లొంగితే సిట్ అధికారులకు ఉన్న క్రెడిబిలిటీ పోతుంది. ప్రజలను దోచుకున్న కేసులన్నీ కేసీఆర్ కుటుంబానికి లొట్టపీసు కేసులలాగానే కనిపిస్తాయి. ఎన్ని అరాచకాలు, అవినీతి చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయలేదనే ధీమా కేసీఆర్ కుటుంబంలో ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నన్ను విచారణకు పిలిచి నా ఫోన్ ట్యాప్ అయిందని మావోయిస్టు జాబితాలో నా పేరును చేర్చారని చెప్పారు. మరెందుకు కారకులైన వారిపై ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు? కాంగ్రెస్ స్కామ్లు బయట పెడుతున్నప్పుడల్లా ఫోన్ ట్యాపింగ్ కేసు డ్రామాలు ఆడుతున్నారని అన్నారు. ఇక కేటీఆర్ పెద్ద సంసారి అయినట్టు మాట్లాడుతున్నారు. ఎన్ని కుటుంబాలను, ఎంతమంది జీవితాలను నాశనం చేశారో తెలియదా? నిజాం అరాచకాలను మరవలేదు, నీ అరాచకాలను కూడా మర్చిపోలేదు. కేటీఆర్లో ఇంకా అహంకారం తగ్గలేదు. ఫోన్ ట్యాపింగ్ చేయలేదని చెబుతున్న కేటీఆర్ నా ఛాలెంజ్కు సిద్ధమా? దేవుడి ఆలయం వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ప్రమాణం చేసే దమ్ముందా? మావోయిస్టుల జాబితాలో హీరోయిన్లు, వ్యాపారంతో పాటు బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేల ఫోన్ నెంబర్లను చేర్చింది నిజం కాదా? ఆఖరికి కేసీఆర్ బిడ్డ, అల్లుడు ఫోన్లను కూడా ఆ జాబితాలో చేర్చి ఫోన్ ట్యాపింగ్ చేయించలేదా? ఇంకా సిగ్గు లేకుండా దేశ భద్రత కోసం ఫోన్ ట్యాపింగ్ చేశామని చెప్తారా? నేను సవాల్ విసిరితే లీగల్ నోటీసులంటూ డ్రామాలు ఆడతారు. పోనీ ఆ లీగల్ నోటీసులకైనా కట్టుబడి ముందుకు సాగుతారా అంటే మధ్యలోనే పారిపోతారు. 2014కు ముందే రోహింగ్యాలు పాతబస్తీలోకి అక్రమంగా ప్రవేశించారు. రోహింగ్యాలు రేషన్ కార్డులు, ఓటర్ కార్డులు ఇచ్చింది కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలకులే. బీఆర్ఎస్ పాలనలో నాటి హోంమంత్రి రోహింగ్యాలకు ఇండ్లు మంజూరు చేసి రోహింగ్యాలకు మద్దతిస్తున్నారు. రాష్ట్ర పాలకులే ఓటు బ్యాంకు కోసం రోహింగ్యాలకు వంత పాడుతుంటే శాంతి భద్రతలను కాపాడేదెవరు? సింగరేణిపై ఆరోపణలు, ప్రత్యారోపణలతో టైంపాస్ చేయొద్దు. సింగరేణి అవకతవకలకు సంబంధించిన రికార్డులన్నీ వెంటనే సీజ్ చేయాలి. లేని పక్షంలో ఆ రికార్డులన్నీ తారుమారు చేసే ప్రమాదం ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సింగరేణికి చెల్లించాల్సిన 42,000 కోట్లు తక్షణమే ఇవ్వాలని వారు అన్నారు. అది భారత్ మాతాకి, భారత్ మాతాకి. అందరికీ నమస్కారం. వేదిక పడినటువంటి నిసా డైరెక్టర్ డిబి పరిహార్ గారు, డిప్యూటీ డైరెక్టర్ అనిల్ దామర్ గారు, గౌరవ జిల్లా కలెక్టర్ గారు, అధికారులకు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల ఉత్తర్వు నియామకం తలుచుకున్నట్టు మీ అందరికీ, పేరెంట్స్ అందరికీ కూడా, పాత్రికేయ మిత్రులను కూడా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. అందరూ కూడా మీ ఫేసులు చూస్తుంటే చాలా ఆనందంగా వస్తున్నారు. హ్యాపీగా ఉన్నారు కదా? పక్కా. నేను ప్రతి రోజ్గార్ మేళలో ఈ హైదరాబాద్లో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ కేంద్ర ప్రభుత్వం ఎక్కడ ఆదేశిస్తే నేను కానీ కిషన్ రెడ్డి గారు ఇద్దరు కూడా తెలంగాణ నుంచి దేశం మొత్తం తిరుగుతూ ఉన్నాం. మేము
ఇది 18th రోజ్గార్ మేళా. ఇప్పటివరకు 17 రోజ్గార్ మేళాలు మనం కంప్లీట్ చేసుకుంటున్నాం. అంటే 17 రోజ్గార్ మేళల్లో దాదాపు 11 లక్షల మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇవాళ యువతకి ఇవ్వడం జరిగింది. ఈరోజు 61,000 మందికి దేశవ్యాప్తంగా ఒక కొద్దిసేపట్లో మన ప్రియతమ నేత, దేశ ప్రధాని, మనందరికీ ఆదర్శమూర్తి అయినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క స్వహస్తాల మీదుగా ఈరోజు 61,000 మందికి మనం నియామక పత్రాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా ఇవ్వబోతున్నాం. చాలా సంతోషం. ఎన్నికల ముందు నరేంద్ర మోడీ గారు ఇక్కడ హామీ ఇవ్వలే. హామీ ఇవ్వకుండా ఇవ్వడమా, ఇచ్చినకి ఇవ్వడమా సమస్య, అది ఇష్యూ కాదు. కానీ యువత మీద నరేంద్ర మోడీ గారికి ఏ విధంగా ప్రేమ, అభిమానం ఉందో ఇవాళ మనం చూస్తున్నాం. ఈరోజు నియామక పత్రాలు ఇవ్వడం కోసమే కాదు, మీకు దాంతోపాటు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ నిరాశ నిస్పృహలతో బాధపడుతున్న వారికి ఈ వేదిక ఒక భరోసా. ఎస్, మీరు ధైర్యంగా ఉండండి. ఇంతమందికి మేము ఉద్యోగాలు ఇచ్చినాం, 11 లక్షల మందికి పైగా ఉద్యోగాలు ఇచ్చినాం. ఈరోజు 61,000 మందికి ఉద్యోగాలు ఇస్తున్నాం. భవిష్యత్తులో మీకు కూడా ఉద్యోగాలు వస్తాయి. ధైర్యంగా ఉండండి, చదువుకోండి, కష్టపడి చదువుకోండి అని చెప్పి ఒక భరోసా, ఒక విశ్వాసం, ఆత్మవిశ్వాసం కల్పించిన ఒక వేదిక ఈరోజు ఈ రోజ్గార్ మేళా వేదిక. ఆల్వాల్ శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అరైవ్ రోడ్డు భద్రతా అవగాహన సదస్సు మేడ్చల్ ఆల్వాల్ శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆల్వాల్ ట్రాఫిక్ పోలీసులు వాళ్ళ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అరైవ్ రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ట్రాఫిక్ ఏసీపీ శంకర్రాజు ముఖ్య అతిథిగా హాజరై ఆలయానికి వచ్చిన భక్తులను ట్రాఫిక్ నిబంధనల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వాహనదారులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించి తమ ప్రాణాలను రక్షించుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా వాహనదారులు రోడ్డు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, హెల్మెట్ ధరించడం, మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని అన్నారు. ప్రజల భద్రత కోసమే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆల్వాల్ సిఐ ప్రశాంత్, ట్రాఫిక్ సిఐ శంకరయ్య, ఎస్ఐలు రాఘవేందర్ రెడ్డి, దేవేందర్, నవీన్ రెడ్డి, రాజశేఖర్ మరియు ఇతర పోలీస్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అరైవ్ ప్రోగ్రాం అందరికీ కూడా తెలిసిందే. మా డీజీపీ గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు, మా సిపి అవినాష్ మహంత్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ జనవరి నెలలో ప్రతిరోజు స్కూల్స్లో, కాలేజీల్లో ప్రతి ప్రయాణికులకు, రోడ్డు మీద వెళ్ళే వారికి, పెడెస్ట్రియన్ వాళ్ళకి అందరికీ కూడా చేరాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు అందులో భాగంగా మన ఆల్వాల్ ఇన్స్పెక్టర్ గారు ప్రశాంత్, మా యొక్క ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గారు శంకర్ గారి వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ మన యొక్క టెంపుల్ ఆల్వాల్లో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వెంకటేశ్వర స్వామి గుడిలో, పవిత్రమైన వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రతిరోజు చాలామంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు. కాబట్టి ఈ యొక్క మారణ హోమాన్ని ఆపాలనే ఉద్దేశంతో ప్రతిరోజు ప్రతి ఒక్కరికి కూడా ట్రాఫిక్ రూల్స్ తెలియపరచాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంటి నుంచి సజీవంగా వెళ్ళి మళ్ళీ ఇంటికి సజీవంగా రావాలి. ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, హెల్మెట్ పెట్టుకోవాలి, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దు, రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయొద్దు. చిన్నపిల్లల్ని కంపల్సరీ రోడ్డు దాటేటప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకు చిన్నపిల్లలకు నేర్పాలి చిన్నప్పటి నుంచి. కాబట్టి ప్రతి ఈ యొక్క మరణం ఆపాలన్న ఉద్దేశంతో దీన్ని ఒకటే జననం, ఒకటే మరణం. కాబట్టి ఒకేసారి పుడతాము, ఒకేసారి చనిపోతాము. కానీ అది న్యాచురల్గా ఉండాలి, మధ్యలో చనిపోవద్దు ఎప్పుడు కూడా. యంగ్ ఏజ్ 18 to 35 years ఏజ్లో చాలామంది చనిపోతున్నారు. ఇప్పుడే ఒక తల్లి చెప్తుంది, ఆ హెల్మెట్ లేకపోవడం వల్ల చనిపోయాడని చెప్పేసి. చనిపోయాడు కాబట్టి ఒక కుటుంబ పెద్ద చనిపోతే దాని ఎఫెక్ట్ ఆ కుటుంబం మీద, వృద్ధ తల్లిదండ్రుల మీద, చిన్నారి పిల్లల మీద, ముక్కుపచ్చలారాని పిల్లలు ఆల్రెడీ పారాణి ఆరకముందే కూడా చాలామంది కూడా చనిపోతున్నారు. ఈ యొక్క తాగుడు, మందు తాగాలి, నేను వాళ్ళ ఇష్టం అది, కానీ తాగి బండ్లు నడపొద్దు. కాబట్టి ప్రతి ఒక్కరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ట్రాఫిక్ పోలీసు, లా అండ్ ఆర్డర్ పోలీసు ఎవరైనా ఫర్ యూ, విత్ యూ, ఆల్వేస్. థ్యాంక్ యూ.
తూర్పు గోదావరి జిల్లాలోని 23 పోలీస్ స్టేషన్ల పరిధిలో గత 4 సంవత్సరాల నుండి నమోదైన 201 గంజాయి కేసుల్లో సీజ్ చేయబడిన 12,570.056 కేజీల గంజాయిని జిల్లా డ్రగ్స్ డిస్పోజల్ చైర్మన్ డి నరసింహ కిషోర్ ఐపీఎస్ అలాగే అడిషనల్ ఎస్పీ డిఎస్పీ సభ్యులు పరిశీలించి నిర్వీర్యానికి అనుకూలంగా ఉన్నట్లుగా నిర్ధారించి విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం మండలం కాపుల ఉప్పాడ గ్రామం పరిధిలోని సర్వే నంబర్లు 410 మరియు 415లో ఉన్న జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ సంస్థలో జిందాల్ ప్లాంట్ వారి సహకారంతో నిబంధనలకు అనుగుణంగా అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుని చట్ట ప్రకారం ప్రణాళికాబద్ధంగా రెవెన్యూ అధికారులు మధ్యవర్తులుగా ఉండి వారి సమక్షంలో గంజాయిని నిర్వీర్యం చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ తెలియజేశారు. తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పటి వరకు కొన్ని మాదకద్రవ్య దుర్వినియోగం హాట్స్పాట్లు గుర్తించామని, ఈ ప్రదేశాలలో కఠినమైన నిఘా ఏర్పాటు చేశామని, అదేవిధంగా నగర శివార్లోని నిరుపయోగంగా పాడుపడిన స్థితిలో ఉన్న భవనాలను నిర్మాణాలను కూల్చివేయాలని మున్సిపల్ అధికారులను కోరడం జరిగిందని, లైటింగ్ లేని ప్రదేశాల్లో లైటింగ్ ఏర్పాటు చేయాలని, కొన్ని సున్నిత ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయవలసిందిగా సంబంధిత ఎస్హెచ్ఓలకు సూచించామని వారు తెలియజేశారు. హైదరాబాద్ నాంపల్లిలో బచ్చా క్రిస్టల్ ఫర్నిచర్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 4 అంతస్తుల భవనంలో 2 చిన్నారులతో సహా 6 చిక్కుకున్నారు. ఫైర్ ఇంజిన్లు రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ప్రమాద సమయంలో 4 అంతస్తుల భవనంలో 2 చిన్నారులతో సహా మొత్తం 6 వ్యక్తులు చిక్కుకున్నట్లు సమాచారం. గ్రౌండ్ ఫ్లోర్ నుండి దట్టమైన పొగలు రావడంతో వారు బయటికి రాలేక పై అంతస్తులోనే ఉండిపోయారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు వెంటనే అగ్నిమాపక సిబ్బంది 4 ఫైర్ ఇంజిన్లతో రంగంలోకి దిగారు. క్రేన్ల సహాయంతో భవనం పైభాగంలో ఉన్న వారిని క్షేమంగా బయటకు తీసుకొచ్చేందుకు రెస్క్యూ టీం తీవ్రంగా శ్రమిస్తోంది. గాలి పీల్చుకోవడం ఇబ్బందిగా మారడంతో లోపల ఉన్న వారి పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా మారింది. हमारे ऑफिस की गली में सर फिरते हुए बिल्डिंग में गोडाउन है गोडाउन उधर जाओ नहीं वो आगे रखो नहीं गर्म हीट ओवर अभी ज़्यादा है. मैं जब से यहाँ लग रहा था मैं छोड़ दे के चले पूरा फर्नीचर को लाते अब ऊपर इसमें बिल्डिंग के अंदर से अंदर घुसा पब्लिक है क्या आएगी वो बच्चे है एक मिनट అందుకే కొద్దిగా ముందుకెళ్ళు మనం ఆయన వస్తాడు 2 निमिषం
నెల్లూరు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన సీనియర్ టీడీపీ నాయకుడు జాకీర్ కుటుంబ సభ్యులను నెల్లూరు నగరంలోని వారి స్వగృహంలో పరామర్శించిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్ఎక్స్పెక్టెడ్గా ఒక చిన్న యాక్సిడెంట్లో మరణిష్టం. ఆ రోజు బయట ఉండటం వల్ల రాలేకపోయాం. పార్టీలు వేరైనా కూడా తాను తెలుగుదేశం, మేము వైసీపీలో ఉన్నప్పటికీ 2009లో కాంగ్రెస్ పార్టీలో నా ఎన్నికల్లో కూడా నా కోసం పనిచేయడం జరిగింది. ఒక మంచి వ్యక్తి, పార్టీలకు సంబంధం లేకుండా ఎక్కడైనా కూడా పలకరింపు కానీ బాగుండేది. ఆ భగవంతుడు చిన్న వయసులోనే ఆ కుటుంబానికి ఒక తీరని అన్యాయంలాగా చేయటం, నిజమైన పార్టీ అనేది పక్కన పెడితే మా అందరికీ కూడా ఒక మంచి నాయకుడు, మంచి యంగ్స్టర్ కోల్పోవటం జరిగింది. కాబట్టి ఆ కుటుంబం తొందరగా కోలుకోవాలని, ఆ కుటుంబం మీద అల్లా దువా ఉండాలని చెప్పి వాళ్ళకి మనోధైర్యాన్ని కల్పిస్తూ తొందరగా కోలుకోవాలని కోరుకుంటూ, జాకీర్ ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏదైనప్పటికీ కూడా ఒక దురదృష్టకరమైన సంఘటన. కాబట్టి అందరం కూడా పార్టీలకి అతీతంగా కొందరు అందరితో కూడా మంచి సత్సంబంధాలు కానీ అందరితో కూడా మంచిగా ఉండటం జరుగుతుంది. ఆ కోవకు చెందిన వ్యక్తి జాకీర్ అని తెలియజేస్తూ ఆ కుటుంబానికి నా ప్రకార సానుభూతి తెలియజేస్తుంది. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం వీరాపురంలో రెచ్చిపోయిన దారి దోపిడీ దొంగలు. దాచపల్లి పట్టణానికి చెందిన 2 మహిళలు పిడుగురాళ్ల మండలం వీరాపురం గ్రామానికి రోజువారీ వ్యవసాయ కూలీ నిమిత్తం పనులకు వెళ్లిన 2 మహిళలు రోజువారీ కూలీ పనుల నిమిత్తం ఆటోలో వెళ్లి అక్కడి నుంచి పొలానికి నడిచి వెళ్తున్న సమయంలో జరిగిన సంఘటన ఇది. వ్యవసాయ కూలీ పనులకు వెళ్తున్న సమయంలో దారిలో మహిళలను అడ్డగించిన 2 దుండగులు 2 మహిళలను కత్తులతో చంపుతామని బెదిరించి వారి వద్ద ఉన్న బంగారు నాంతాడుని మరియు లాకెట్ మరియు సెల్ ఫోన్ ను లాక్కొని వెళ్లిన దుండగులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నటువంటి పిడుగురాళ్ల పోలీసులు. ఫోన్ చేసింది రాపిన సెల్ తీసుకుపోయాడా సిమ్ కూడా తీసుకున్నాడు వచ్చి రోడ్ నల్లపూసలు తెంచి ఇంకా పడేసిపోయారు. రైల్వే స్టేషన్ లో మాక్ డ్రిల్. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ రోజు ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో బాంబు స్క్వాడ్ బృందంతో మాక్ డ్రిల్ నిర్వహించారు. రైల్వే స్టేషన్ లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా డాగ్ స్క్వాడ్, బాంబు విస్ఫోటన నివారణ బృందం, ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు సంయుక్త ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ అణువు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకున్న రైళ్లతో పాటు సికింద్రాబాద్ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లే రైళ్లలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఆర్పీఎఫ్ బాంబు స్క్వాడ్ విభాగం సర్కిల్ ఇన్స్పెక్టర్ కరుణమయ్య ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఈ రోజు రాత్రి వరకు తనిఖీలు కొనసాగుతాయని, అనుమానిత వ్యక్తులు కనిపిస్తే విచారిస్తామని, రైల్వే స్టేషన్ లోపలికి వస్తున్న ప్రయాణికుల లగేజీలను తనిఖీలు చేస్తున్నామని ఆర్పీఎఫ్ పోలీసులు తెలిపారు. రైల్వే స్టేషన్ లో ఉన్న వెయిటింగ్ హాల్లు, ఇతర విభాగాల్లో సైతం తనిఖీలు నిర్వహిస్తున్నామని ఆర్పీఎఫ్ పోలీసులు తెలిపారు. ప్రజల స్వచ్ఛంద సహకారంతోనే నగరాభివృద్ధి వేగంగా సాధ్యమవుతుందని నగరపాలక సంస్థ కమిషనర్ పి విశ్వనాథ్ అన్నారు. తన క్యాంపు కార్యాలయంలో నగర పరిధిలో NH 340C జాతీయ రహదారి విస్తరణలో భాగంగా స్థలం కోల్పోయిన 3 బాధితులకు 4 ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్స్ రైట్స్ బాండ్లను అందజేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దామోదరం సంజీవయ్య కూడలి నుంచి నందికొట్కు రోడ్డు వైపునకు నగర పరిధిలో 2.34 కిలోమీటర్ల మేర 100 అడుగుల వెడల్పుతో రహదారి విస్తరణకు సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్టు పేర్కొన్నారు. గతంలో 3 టీడీఆర్లు, తాజాగా 4 టీడీఆర్లు జారీ చేశామని తెలిపారు. త్వరలో మరో 18 మందికి టీడీఆర్ బాండ్లు జారీ చేసేందుకు ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. ప్రజల సహకారం వల్లనే రహదారి విస్తరణ పనులు త్వరితగతిన పూర్తవుతాయని కమిషనర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, డీసీపీ వెంకటరమణ, పట్టణ ప్రణాళిక అధికారి అంజాద్ బాషా, బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు అభిరామ్, వేమనరావు తదితరులు పాల్గొన్నారు. నెంబర్ 9. భారత ప్రజాస్వామ్యంలో పౌరుడు తనతో పాటు రాష్ట్ర, దేశ భవిష్యత్తును నిర్ణయించేందుకు రాజ్యాంగం కల్పించిన శక్తివంతమైన ఆయుధం ఓటేనని కర్నూలు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, నగరపాలక కమిషనర్ పి విశ్వనాథ్ తెలిపారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం జెడ్పీ కార్యాలయం నుంచి రాజ్విహార్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం కూడలిలో ఉద్యోగులచే ఓటర్ల ప్రతిజ్ఞ చేయించారు. అదేవిధంగా విధుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన 4 BLOలకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఓటు వెలకట్టలేని ఆయుధమని, ధనిక పేద తేడా లేకుండా 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడికి ఈ హక్కును రాజ్యాంగం కల్పించిందని అన్నారు. 5 ఏళ్లకోసారి వచ్చే ఎన్నికలు నేతల భవిష్యత్తుతో పాటు రాష్ట్ర, దేశ దిశను మార్చగలవని పేర్కొన్నారు. ఓటు హక్కును పారదర్శకంగా వినియోగిస్తే అనేక ప్రయోజనాలు ఉంటాయని, దుర్వినియోగం చేస్తే నష్టమేనని స్పష్టం చేశారు. ఓటును అమ్ముకుంటే భవిష్యత్తు అంధకారమవుతుందని, ఒత్తిడులకు లొంగకుండా నిజాయితీగా ఓటు వేసినప్పుడే ఓటుకు సార్థకత చేకూరుతుందని ఆర్ఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఆర్ఓ తహసీల్దార్ రవికుమార్, డిప్యూటీ తహసీల్దార్ ధనుంజయ, ఎస్ఈ రమణమూర్తి, ట్రాఫిక్ సిఐ మన్సూరుద్దీన్, సూపరింటెండెంట్ సుబ్బన్న తదితరులు పాల్గొన్నారు. విశాఖ ఉత్సవ్ ప్రారంభం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విశాఖ ఉత్సవ్ నేటి నుంచి ప్రారంభమైంది. సీ టు స్కై అనే ప్రత్యేక కాన్సెప్ట్ తో ఫిబ్రవరి 1 వరకు మొత్తం 9 రోజుల పాటు ఈ ఉత్సవాలు సాగనున్నాయి. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఒకేసారి వేడుకలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. విశాఖ ఆర్కే బీచ్ ను ప్రధాన వేదికగా ఎంపిక చేశారు. సముద్ర తీరంలో ఏర్పాటు చేసిన భారీ స్టేజ్ పై ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. స్థానిక సాంప్రదాయ కళలు, గిరిజన నృత్యాలు, జానపద ప్రదర్శనలు ఈ ఉత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. విశాఖ ఉత్సవంలో భాగంగా హెలికాప్టర్ రైడ్స్, పారా గ్లైడింగ్, బోటింగ్ వంటి అడ్వెంచర్ స్పోర్ట్స్ ని అందుబాటులోకి తీసుకువచ్చారు. సముద్రం, కొండల మధ్య జరిగే ఈ అనుభవాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే అవకాశం ఉంది. డౌట్ వదులు కాదండి ఆ